తెలంగాణలో హైదరాబాద్‌లో పోలీసులు లాఠీ చార్జ్ కారణం ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. హైదరాబాద్‌లో బాల్‌నగర్, నర్సాపూర్ హైవే పైన తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారుడు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. హైదరాబాద్‌లోని బాల్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసులు చలానా రాసేందుకు రన్నింగ్‌లో ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాహనదారుడు బైక్‌ను నిలిపివేసేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి కింద పడింది. ద్విచక్ర వాహనదారుడి తలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లగా యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ అంబులెన్స్‌లో మృతదేహంతో సహా కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో బాల్‌నగర్ నుంచి నర్సాపూర్‌కు వెళ్ళేటువంటి రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. నిరసనకారులు ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అంబులెన్స్‌లను పంపించి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ని అయితే క్లియర్ చేసే పనిలో అయితే నిమగ్నమయ్యారు.